నమస్తే, నేను జర్నలిస్ట్ విజయ్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు రాగానే దక్షిణ కోస్తాలో, కోస్తా జిల్లాలో ఏపీలో ఖచ్చితంగా భారీ వర్షాలు, తుఫాన్లు, అల్పపీడనం, వాయుగుండాలుంటాయి. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడబోతుంది. ప్రస్తుతం అల్పపీడన ద్రోణి ఉంది. వాతావరణ శాఖ ఏం చెప్తుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మన శాటిలైట్ ఇమేజ్, మన భారత వాతావరణ శాఖకు సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజ్ని ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం ఇది శ్రీలంకకు, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఆ రెండింటి మధ్యలో ఒక ద్రోణి ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాటైంది. సో ఇది మనకి తమిళనాడు, ఇది ఏపీ. అయితే రాబోయేటువంటి 2 రోజుల్లో ఇక్కడి నుంచి ఈ ద్రోణి ఇక్కడి వరకు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అంటే ఇదంతా కూడా ఇలా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఇలా ప్రయాణించి ఇక్కడి వరకు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అంటారు. అంటే రాబోయేటువంటి 24వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే వచ్చేటువంటి ఈ 4 రోజులు కూడా 24 నుంచి 27 వరకు దక్షిణ కోస్తా, ముఖ్యంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటుంది. వాయుగుండం ఏర్పడబోతుంది, భారీ వర్షాలు కురుస్తాయని చెప్తుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేవారు అలర్ట్గా ఉండాలనేది వాతావరణ శాఖ చెప్తుంది.